ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేనప్పుడు పరోక్ష యుద్ధం ఎట్లా చేస్తామన్నటువంటిది పాకిస్తాన్ 1971లో ఓటమి తర్వాత భారత్ మీదన ఆ శపథం చేసింది. ప్రత్యక్ష యుద్ధంలో ఓడిపోతూ ఉన్నాం కాబట్టి లాంగ్ స్టాండింగ్ వార్ చేస్తాం, మిమ్మల్ని డీస్టెబిలైజ్ చేస్తామని చెప్పి అప్పటి నుంచి తీవ్రవాదుల్ని పెంచి పోషించడం, తీవ్రవాదులతో యుద్ధం చేయించడం అనేది చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అట్లాంటిదే ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పాత్ర. ఇజ్రాయెల్ మీద ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేదు కాబట్టి పరోక్ష యుద్ధం హమాస్, హెజ్బుల్లా, హౌతీ, అలాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఇట్లాంటి తీవ్రవాద సంస్థల చేత కార్యకలాపాలు చేయిస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిదే హెజ్బుల్లాకి తాజాగా అంటే లెబనాన్కి సంబంధించిన హెజ్బుల్లాని ఈ మధ్యన పెద్ద దెబ్బే తీయగలిగింది ఇజ్రాయెల్. దాదాపుగా దానికి ఆయుధ కర్మాగారాలు అవన్నీ ధ్వంసం చేసింది, దాని నిల్వల్ని ధ్వంసం చేసి దాంతో కొంత వీక్ అయింది. అప్పుడప్పుడు దాడులు మాత్రమే చేయగలుగుతుంది. కానీ లేటెస్ట్గా దానికి ఎలా ఇచ్చిందో కానీ ఇరాన్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇచ్చింది, అంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఛేదించగలిగే మిస్సైల్ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ మీద వాడింది. ఇజ్రాయెల్ లోపల దాకా వచ్చింది కాబట్టి ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేయగలిగింది. హెజ్బుల్లా ఆన్ April 23 లాంచ్ ఇట్స్ డీపెస్ట్ స్ట్రైక్ ఇంటూ ఇజ్రాయలీ టెరిటరీ. యాజ్ పర్ న్యూస్ ఏజెన్సీ, ద లెబనాన్ బేస్డ్ గ్రూప్ టార్గెటెడ్ ఇజ్రాయలీ మిలిటరీ బేసెస్ నియర్ ద సిటీ ఆఫ్ యాకర్. IDF claimed that suspected drones were shot down of the Yakar coast. This came hours after Israel allegedly killed 2 senior Hezbollah figures in an air strike. ఇది లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాకి సంబంధించిన కీలక నేతలిద్దరిని ఇజ్రాయెల్ లేపింది. దాంతో ప్రతీకారంగా ఒక డీప్గా అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఏకర్ అనేటువంటి ప్రాంతంలో ఏసర్ అంటారు, ఏకర్ అంటారు, ఆ ప్రాంతంలో ఎయిర్ బేస్ ఉంటుంది ఇజ్రాయెల్. దాన్ని దెబ్బ కొట్టడం కోసమని మిస్సైల్ అటాక్ చేసామని చెప్పి హెజ్బుల్లా చెప్తే అది మిస్సైల్ అటాక్ కాదు, డ్రోన్స్ అటాక్, దాన్ని ఆల్రెడీ మేము ధ్వంసం చేసేసామని ఇజ్రాయెల్ చెప్తోంది.